అందరికీ నమస్కారం. మంగ్లీ గారు బుకాయించడం అన్నది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకున్నారో ఏమో మాకు తెలీదు గానీ, మీరేమో మాకు మధుతో పెద్ద సంబంధం లేదు. ఆ మధు 1, 2 సార్లు మమ్మల్ని కలిసాడంతే. ఏదో వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఫోటోలు దిగి, ఆ ఫోటోలు వాడుకొని స్కామ్ చేశాడేమో మాకు తెలియదు అని మీరు చెప్తారు. కానీ మధుతో మీకున్న ఇంటరాక్షన్‌కి సంబంధించి ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క రోజు వైరల్ అవుతూ ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ వీడియో చూడండి ఒకసారి. ఇది వైరల్ అవుతున్న ప్రజెంట్ వీడియో. ఈ రమావత్ మధు నాయక్ అనేటువంటి వ్యక్తి మంగ్లీ ఇంటికి వెళ్ళాడు. మంగ్లీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వీడియోలో ఉన్నారు. ఇంకేం చెప్తావు మంగ్లీ గారు? దీనికేం చెప్తావు? క్వశ్చన్ నెంబర్ 1 నువ్వు సమాధానం చెప్పాల్సింది. నీ ఇంటికి మధు నాయక్ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం, మధు నాయక్కి మీ చెల్లినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది నిజమా అబద్ధమా? క్లియర్గా సమాధానం చెప్పు. అది అబద్ధమైతే నీ కుటుంబ సభ్యులందరూ ఉన్న సమయంలో మధు నాయక్ నీ ఇంటికి ఎందుకు వచ్చాడు? ఈ వీడియో చాలా క్లియర్గా సోషల్ మీడియాలో కూడా వైరల్గా ఉంది, మీరు కావాలని చూడండి. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎవరో కొత్త వ్యక్తి వచ్చినట్టు కాదు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఇంటికి వచ్చినట్టుగా ఉంది. ఇంటరాక్షన్ ఎందుకుంది? క్వశ్చన్ నెంబర్ 2 నేను రోజు అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న. మధు నాయక్ కేవలం 25 లక్షలు నీకు ఇస్తే, అది 1.5 కోటి ప్లాట్ అంట, 1,80,00,000 ఏమో చెప్తున్నారు కదా, అంత ప్లాట్ని కేవలం 25 లక్షలు ఇవ్వగానే, అడ్వాన్స్ ఇవ్వగానే ప్లాట్ కీసు అతనికి ఎందుకు ఇచ్చావు? ప్లాట్ అమ్ముదాం అనుకుంటే మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కదా ప్లాట్ కీస్ ఇచ్చేది. ఎందుకు ఇచ్చావు? ఏంటి ఉద్దేశం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3 మధు నాయక్ మీద కేసు పెట్టడానికి ఎందుకు లేట్ చేశావు? సుబ్బారావు మీద కేసు పెట్టడానికి ఉన్న ఇంట్రెస్ట్ మధు నాయక్ మీద కేసు పెట్టడం ఎందుకు లేదు? సుబ్బారావు చేసిన తప్పేంటి, మధు చేసిన తప్పేంటి? అసలు ఈ 2 తప్పుల మధ్య సుబ్బారావు ఏమో నీ మీద కొన్ని ఆరోపణలు చేశాడు, ఆరోపణలు నీకు నచ్చలేదు, నేను డిఫేమ్ చేస్తున్నాడని కేసు పెట్టావు. సంబంధం లేని ఆరోపణలు నా మీద చేస్తున్నాడని కేసు పెట్టావు. కానీ ఈ మధు నాయక్ ఏం చేశాడు? ఆరోపణలు చేయటం ఏం లేదు, డైరెక్ట్గా నీ పేరు వాడుకొని స్కామ్ చేశాడు. నువ్వే చెప్తున్నావు కదా, నా పేరు వాడుకొని స్కామ్ చేశారు, ఆ స్కామ్తో నాకు సంబంధం లేదని. నువ్వు ఒప్పుకుంటుందే. మరి నీకు సంబంధం లేకుండా నీ పేరు వాడుకొని, నీ ఫోటోలు వాడుకొని, నీతో ఉన్న పరిచయాన్ని వాడుకొని స్కామ్ చేసి 150 కోట్లు మింగేస్తే మధు నాయక్ మీద కేసు పెట్టడానికి ఎందుకు లేట్ చేసావు? సుబ్బారావు మీద కేసు పెట్టడానికి కొన్ని ఇంట్రెస్ట్, మధు నాయక్ మీద కేసు పెట్టడానికి ఎందుకు రాలేదు? క్వశ్చన్ నెంబర్ 4 నువ్వేం చెప్పావు తొలి ప్రెస్ మీట్లో? నేను బాధితుల పక్షాన్ని నిలబడతా, పోరాటం చేస్తా అన్నావు. ఏం పోరాటం చేసావు ఈరోజు వరకు? కమౌట్, బయటికి రావాలి. మీరు బయటకు వచ్చి పోరాటం చేయండి, బాధితుల పక్షాన ఆందోళన చేయండి. ఏం చేస్తున్నారు మీరు? పాటలు పాడుతున్నారా? డాన్సులు వేస్తున్నారా? ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ప్రజెంటు ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? ప్రోగ్రామ్స్ కంటే, పాటల కంటే ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ బాధితుల పక్షాన్ని నిలబడటం. ఎందుకంటే ఈ స్కామ్లో మీ పాత్ర ఉందా లేదా పక్కన పెడితే, మీ పేరు వాడుకునే జరిగింది అన్నది మీరు కూడా ఒప్పుకుంటున్నారుగా. ఇలా మీ పేరు వాడుకొని మీ అభిమానుల్ని, మిమ్మల్ని భుజాన మోసిన వాళ్ళని, మీరంటే ఇష్టపడే వాళ్ళని మోసం చేశారన్నది క్లియర్గా కనపడుతుంది. వెరీ క్లియర్ కదా, కనపడుతుంది కదా. ఇంకేం చెప్తారు? ఇంకేం అంటారు అసలు? ఇప్పుడు మంగ్లీ గారు, మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలి. రోజు రోజుకి మీకు సంబంధించి ఆ మధుతో మీకున్న ఇంటరాక్షన్, మీకున్న పరిచయాలు, మీ తమ్ముడు శివతో ఉన్న పరిచయాలు, ఎక్కడెక్కడ పోయారు, ఏ టెంపుల్స్కి వెళ్ళారు, ఏ సిమెంట్ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళారు, ఏ సిమెంట్ ఫ్యాక్టరీతో బార్గెనింగ్ జరిగారు, అవన్నీ బయటకు వస్తూ ఉంటే మీరు మాత్రం బయటకు రాకుండా మీ పాటల ప్రోగ్రామ్స్ పడతారా? ఒకవేళ మీరు పాటల వల్ల, మీ ప్రోగ్రామ్స్ వల్ల మీకు రెమ్యునరేషన్ ఆగిపోతే, ఒకవేళ మీ బాధితులు ఎవరైతే మీ వల్ల బాధితులైన వాళ్ళు, మీ పేరు వల్ల బాధితులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఆ 150 కోట్లు మధు నుంచో వేరే వాళ్ళ నుంచో కక్కించగలిగితే, ఈ నష్టపోయిన బాధితులు అవసరమైతే మరి మీకు తిరిగి రెమ్యునరేషన్ ఇస్తారు. మీరు నష్టపోయిన రోజులకి రెమ్యునరేషన్ ఇస్తారు. మీరు ఆ పాటలు తర్వాత వాడచ్చు. 1 నెల ప్రాజెక్ట్ ఆగిపోయినంత మాత్రాన భూమి ఆకాశం కాదు, ఆకాశం భూమి కాదు, ఏం కాదు. 1 నెల మీ ప్రాజెక్ట్ ఆగిపోయినంత మాత్రాన ఏమీ కాదు, కొంపలేమనుగో. కానీ ఈ బాధితులు ఆలోపు ఈ భూమి మీద లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు 9 మంది బలిదానం చేసుకున్నారు అట. ఇవాళ ఈ కుటుంబాలు ఇంపార్టెంట్. ఈ కుటుంబాలు లేకపోతే మీరు ఎక్కడున్నారు? తప్పట్లు కొట్టే జనాలు లేకపోతే, మీ పాటలకి లైక్ చేసే జనాలు లేకపోతే, మీ పాటలకి ఈరలు వేసే జనాలు లేకపోతే మీరు సెలబ్రిటీలు ఎలా అయ్యారు?
మంగ్లీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు మీరు ఎదిగారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకనాటి మీ జీవితాలు గుర్తు తెచ్చుకొని ఇవాళ అలాంటి జీవితాన్ని అనుభవించే చాలామంది సామాన్యులు ఇవాళ రోడ్డు మీద పడ్డారు. ఇవాళ ఆ ఆ పక్షాన వాళ్ళ పక్షాన మీరు ఉండాల్సిందే. అంటే కాదండి, రోడ్డు మీద ఫుట్పాత్ల మీద పండుకుంటున్నారండి వాళ్ళు, హైదరాబాద్లో నివాసం లేక. మీకు బాధ అనిపించట్లేదా? బాధ కలగట్లేదా? సో మంగ్లీ బయటకు వచ్చి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు అసలు మధు నాయక్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడు, వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఇంటరాక్ట్ ఎలా అయ్యాడు, మధు నాయక్ అంత ర్యాపో ఎందుకుంది, ఇంటికి వచ్చేంత, ఇంట్లోకి ఎలో చేసేంత, ఇంటి కుటుంబ సభ్యులంతా ఆనందంగా మాట్లాడేంత ఎందుకుంది, వీటన్నిటి మంగ్లీ ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇంకేం సమాధానం చెప్పిద్దో మనం చూద్దాం. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.